ప్రియమైన దేవుని సేవకులారా వినండి. ఈ వచనంలో పౌలు అంటాడు, గతంలో నేను ఎలా పరిచర్య చేశానో తెలుసా? మీ మధ్య పారదర్శకతతో కూడిన సేవ, పూర్ణమైన వినయభావంతో కూడిన సేవ. ఇప్పుడు 2 వచనాలు అంటాడు, ప్రయోజనకరమైన సేవ, ప్రాఫిటబుల్ మినిస్ట్రీ. నేను చేసిన సేవ ప్రయోజనకరమైన సేవ. ఏది ప్రయోజనకరమైన సేవ అంట? బాగా వినండి. ఆయన చేసిన సేవ, అతను చెప్పినటువంటి బోధ 2 ఉన్నాయంట. ఒకటి, దేవుని యందలి విశ్వాసం ఉంచమని చెప్పాను. పాపాల విషయమై మారుమనసు పొందమని నేను చెప్పాను. నేను ఒకటి చెప్పి మరొకటి నేను మానేలా. ఇలా చెప్తాను. ఇవి నాణానికి 2 ముఖాలు ఉంటాయి, బొమ్మ బొరుసు. ఇందులో ఏ దరిగిపోయినా నాణ్యమి చెల్లదు. పక్షికి 2 రెక్కలు ఉంటాయి, ఇందులో ఏ రెక్క లేకపోయినా అది వెళ్ళవలసినటువంటి దిశగా వెళ్ళదు. ప్రయోజనకరమైన సత్యానికి 2 ముఖాలు ఉన్నాయి. ఒకవైపు దేవుని యందలి విశ్వాసం, మరోవైపు పాపాల విషయమే పశ్చాత్తాపం. ఈ రోజున క్రిస్టియన్ కమ్యూనిటీలో ప్రాఫిటబుల్ టీచింగ్ లేదు. పాపాల విషయమే పశ్చాత్తాపడవయ్యా, ఇది నీ బ్రతుకులో ఉన్న పాప, రిపెంట్ అనే బోధ ఎగిరిపోయింది. హ్యావ్ ఫెయిత్ ఆన్ హిమ్. దేవుని యందు విశ్వాసం ఉంచు, ఆయన నిన్ను స్వస్థపరుస్తాడు, ఆయన నీకు అందనాలు ఎక్కిస్తాడు, ఆయన నీకు ఆర్థిక స్తోమత కలిగిస్తాడు, పేరు ప్రఖ్యాతలు నీకు ఇస్తాడు. గాడ్ విల్ హీల్ యూ బ్రదర్, గాడ్ విల్ ప్రాస్పర్ యూ బ్రదర్, గాడ్ విల్ హానర్ యూ బ్రదర్, గాడ్ విల్ యూ బ్లెస్ యూ బ్రదర్. హ్యావ్ ఫెయిత్ ఆన్ హిమ్. రిపెంటెన్స్ ఏది? అవతల ముఖమేది? అవతల రెక్కేది? ఈ మాట సేవకుడు చెబితే మనుషులు మన దగ్గర నుంచి వెళ్ళిపోతారు. రిపెంట్, నువ్వు సిన్నర్వి, మారు మనసు పొందు, నీ పాపాల విషయమే ముందు పశ్చాత్తాపడు. దేవునందుల విశ్వాసం ఉంచడం ఎంత ప్రాముఖ్యమో, నీ పాపాల విషయమై పశ్చాత్తాపడడం అంతే ప్రాముఖ్యం. ఈ 2 కలిస్తేనే మారు మనసు. అది ప్రాఫిటబుల్ టీచింగ్. దేవుని యందల విశ్వాసము, పాపముల విషయమై పశ్చాత్తాపం, ఈ 2 లేకుండా మారు మనసు లేదు. ఈ 2 లేకుండా ప్రయోజనకరమైన బోధ లేదు. ఓ ఎఫెసు పెద్దలారా, ఎఫెసు అధ్యక్షులారా, ఎఫెసు కాపరులారా, నేను గతంలో ఎలా పరిచర్య చేశానో జ్ఞాపకం చేసుకోండి ఒక్కసారి. ప్రయోజనకరమైనది ఏది దాచుకోకుండా ఇంటింటికి పోయి చెప్పాను, బహిరంగంగా చెప్పాను. అమ్మ వింటున్నారా? ఇంటింటికి పోయి చెప్పాను, బహిరంగంగా చెప్పాను. వినండి, అంటే పబ్లిక్ మీటింగ్లో చెప్పాను, ప్రైవేట్ కాన్వర్జేషన్స్లో కూడా నీతో చెప్పాను. ప్రయోజనకరమైన బోధ నేను చేశాను. నేను ఒకటి చెప్పి మరొకటి నేను దాచుకోలేదు. అన్నలారా వినండి, ఈ రోజున క్రైస్తవ సామ్రాజ్యంలో సేవకులంగా మనం ఆలోచించవలసిన, నేను చెప్పిన బోధ అది ప్రయోజనకరమైన బోధేనా? అది మనుషుల జీవితాలను దేవుల్లో కట్టే బోధేనా? మనుషులను దేవుల్లో అది స్థిరపరిచే బోధేనా? అసలు ఏంటి నేను చేస్తున్నటువంటి బోధ? మళ్ళీ మనకే తెలుసు, యాకోబు చెప్పాడు, బోధకులైన మనకు మరింత తీర్పు ఉంటుందని తెలిసే చేస్తున్నాం ఈ బోధ. ఒకటి చెప్తాం, ఒకటి మూసేస్తాం. ఒకటి గట్టిగానే చెప్తాం, ఒకటి మూసేస్తాం. దేవుని మీద విశ్వాసం ఉంచడానికి అమ్మో ఎన్ని జిమికలు చెప్తున్నారో ఈ రోజున సేవకులు. అవన్నీ అవసరమే, నేను కాదని చెప్పడం లేదు. మరి పాపాల విషయమే పశ్చాత్తాపడడానికి, వాడి పాపం ఏదో వాడు గుర్తించడానికి, వాడి పాపం కొరకు దేవుడు చేసిన కార్యం ఏదో తెలుసుకొని దేవుని మీద ప్రేమ చేత వాడి పాపం విషయమై పెళ్ళుమని పగిలిపోయే మాట ఎప్పుడు ప్రకటిస్తున్నావు? అపోస్తలుల కార్యం 2వ అధ్యాయం 37వ వచనం. పేతురు ప్రసంగం అయిన తర్వాత, అయ్యలారా మమ్మల్ని ఏం చెయ్యమంటారో చెప్పండి, మా హృదయాలు నొచ్చుకున్నాయి, మా హృదయాలు పడవబడ్డాయి, అయ్యలారా మమ్మల్ని ఏం చెయ్యమంటారు? అపోస్తలుల కార్యం 2:37. వారు ఈ మాట విని వీని హృదయంలో నొచ్చుకొని, సహోదరులారా మేము ఏమి చేతమని పేతురును కడమ అపోస్తలులను అడుగుగా, పేతురు మీరు మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తమై యేసుక్రీస్తు నామమున బాప్తిసం పొందండి, అప్పుడు పరిశుద్ధాత్మ అనే వరమును పొందుతారు అన్నాడు. అన్నయ్యలారా వినండి, మీ భక్తి ఏంటో తెలియదు, మీ సేవ ఏంటో నాకు తెలియదు. ఇక్కడ ఉన్నది నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నానంతే, నన్ను మీరు అపార్థం చేసుకోకండి. ఈరోజు మనం బోధించిన బోధ అది ప్రయోజనకరమైన బోధేనా? దేవుని యందు విశ్వాసం ఉంచడానికి ఎంత వాక్య సంపద వాళ్ళ ముందు పెట్టాము, వాళ్ళ పాపాల విషయమై పశ్చాత్తాపడడానికి ఎంత వాక్య అర్థాన్ని వాళ్ళ ముందు పెట్టాం. అర్థం ఎప్పుడు అబద్ధమాడదు.
దేవుని వాక్య అర్థం ఇది ఎప్పుడు అబద్ధం ఆడదు. ఈ వాక్యబద్ధాన్ని సరిగా మనం వాళ్ళ ముందు పెడితే వాళ్ళ బతుకు వాళ్ళకు అర్థమైతే వాళ్ళు పెళ్ళుమని పగిలిపోతారు వారి పాపాల విషయమై. ఈ రోజున పగిలే క్రైస్తవులు లేరు. ఎవరో పాట రాశాడు, నేల పంటనివ్వాలంటే పగలాల్సిందేనట, మేఘం వర్షించాలనంటే మేఘం విరగాల్సిందేనట. విరగని మేఘం కురవదు, పగలని నేల పంటనివ్వదు. దేవుని ఎదుట తమ పాపాల విషయమై పగలని వాడు విరగని వాడు ఫలభరితమైన క్రైస్తవుడే కాదు. విశ్వాసం ఉంచాను. దేనికి విశ్వాసం ఉంచావు? జబ్బు తగ్గిందని విశ్వాసం ఉంచావు, అప్పు తీరుతుందని విశ్వాసం ఉంచావు, ఆస్తి వస్తుందని విశ్వాసం ఉంచావు, అందనాలు ఎక్కుతానని విశ్వాసం ఉంచావు. అదేనా విశ్వాసం? తండ్రి మీద తప్పైన కుమారుడికి విశ్వాసం అన్నమాట నిజమే.